తాత మనవడు చిత్రంతో హాస్య నటుడు రాజబాబును హీరోగా పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆయనతోనే తీసిన మరో చిత్రం తిరుపతి. రాజబాబును ఆయన టాలెంట్ను దృష్టిలో పెట్టుకొని దాసరి సృష్టించిన పాత్ర తిరుపతి. బారిస్టర్ పార్వతీశమును పోలిన గెటప్ ఇందులో రాజబాబుది. బారాటి జడ, పంచెకట్టు, చేతిలో గొడుగు. ఈ సినిమాలో రాజబాబు చెల్లెలుగా జయసుధ నటించారు. జగమే మాయా చిత్రంతో హీరోగా పరిచయం అయినా ఆ తరువాత వేరే అవకాశాలు లేకపోవడం, తిరుపతి చిత్ర నిర్మాత హనుమాన్ ప్రసాద్ తనకి మిత్రుడు కావడం వల్ల ఈ చిత్ర నిర్మాణ వ్యవహారాలు మురళీమోహన్ చూశారు. ఆయన ప్రవర్తన, క్రమశిక్షణ దాసరికి నచ్చి జయసుధ భర్త వేషం ఆయనతో చేయించారు దాసరి. తిరుపతి చిత్రంలోని పతాక సన్నివేశాలను చెన్నైలోని నందనం ఫ్లాట్స్ దగ్గర చిత్రీకరించారు. 12 అంతస్తులు కలిగిన భవనం అది. జనం తరుముకుని వస్తుంటే కొన్ని దుప్పట్లు, చీరలు ఒకదానికొకటి కలిపి తాడులా కట్టి 12వ ఫ్లోర్ నుంచి రాజబాబు కిందికి దిగి పారిపోయే సన్నివేశం అది. సాధారణంగా ఇలాంటి సీన్లలో డూప్లను పెడుతుంటారు. అలాగే ఓ డూప్ని తీసుకొచ్చారు ప్రొడక్షన్ వాళ్ళు. అయితే ఆ డూప్ని ఎవరికీ తెలియకుండా ఓ గదిలో ఉంచి తనే ధైర్యంగా ఆ రిస్కీ షాట్లో పాల్గొన్నారు రాజబాబు. 12వ ఫ్లోర్ నుంచి జారుతున్న వ్యక్తి డూప్ అనే అనుకున్నారు అంతా. రాజబాబు ధైర్యంగా ఉన్నారు. కానీ చివర్లో వేగంగా నేలను తాకుతున్న సమయంలో స్పృహ కోల్పోయారు. అప్పటికి కానీ రాజబాబు చేసిన సాహసం అందరికీ తెలియలేదు. ఆయనకు మెలకువ వచ్చాక ఎందుకు ఇంత సాహసం చేసావు బావా అని అడిగారు దాసరి. డూపుకి బదులు నేనే ఈ షాట్లో పాల్గొంటే బాగుంటుందని చేశాను బావా అని చెప్పారు రాజబాబు. పట్టు జారి కింద పడితే ఏమయ్యేవాడివి అని అంటే, ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే కదా బావా, షూటింగ్లో చనిపోతే మీరంతా షూటింగ్ ఆపేస్తారు, జనం గొప్పగా చెప్పుకుంటారు, నటిస్తూ చనిపోవడం కంటే ఆర్టిస్ట్కి కావాల్సింది ఏముంటుంది బావా అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.